నమస్కార జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఇవాళ ఇంట్లో ఉన్న మసాలాలను యూజ్ చేసి ఒక పేస్ట్లా చేసి మనము పులావ్ని ఇంకింత రుచిగా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు పులావ్ కోసం నేను 2 కప్స్ రైస్ని తీసుకున్నానండి. ఇవి అందులో వేసే వెజిటేబుల్స్, మీ దగ్గర ఏవి ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. ఇప్పుడు పులావ్ మసాలా పేస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇందులో నేను ఎండు కొబ్బరి ముక్కలు, అంటే నేను తీసుకున్న అన్నానికి సరిపోయేంత అండి. ఈ పేస్ట్కి ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు, లవంగాలు, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క మరియు ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపులు, పచ్చిమిర్చి మాత్రం మీకు రుచికి తగినంత అండి. తర్వాత మనము పైనుంచి ఏ మసాలాలు యూజ్ చేయమండి. సో నేను ఇందులోనే పసుపు కూడా తగినంత పసుపు కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత రుచికి తగినంత కారం పొడి కూడా యాడ్ చేశాను. ఇలా అన్నీ యాడ్ చేసేసి వీటిని మనము బరకగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఈ పేస్ట్ చాలా రుచిని ఇస్తుందండి. మీరు తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో వెజిటేబుల్స్ అన్నీ వేసి ట్రై చేయండి. నేను మాత్రం ముందుగా ఆయిల్ వేడి చేసి సపరేట్గా నేను ఇట్లా పాపడాలు వేయించానండి. అందులోనే మా పిల్లలకి ఇవి మినప పాపడాలండి. ఇలా నేను వేయించి వాళ్ళకి సైడ్కి పెట్టేసి మళ్ళీ ఇందులో నుంచి ఆయిల్ అంతా కొంచెం పక్కకు పెట్టి తర్వాత ఇదే ఆయిల్లో ఇలా పులావ్ చేశానండి. సో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నమాట. నేను బిర్యానీ ఆకు పేస్టులో వేయలేదండి, ఇలా సపరేట్గా వేశాను. ఇలా బిర్యానీ ఆకు వేసేసి ఈ ఉల్లిపాయలను కొంచెం దూరగా వేయించాలి. ఇలా దూరగా వేయించిన తర్వాతనే మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్లో మీరు ఏమన్నా యూజ్ చేసుకోవచ్చండి, ఏమన్నా వేసుకోవచ్చు. నేను మాత్రము ఆ రోజు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని వేసుకున్నాను. అంటే ఆలుగడ్డ, క్యాప్సికము, బీట్రూటు మరియు క్యారెట్ అండి, అవి ఉండే నా దగ్గర. సో నేను అవి వేసుకున్నాను. ఇలా ఏదో ఒక రకంగా కొంచెం పిల్లలకి మనం వెజిటేబుల్స్ కూడా తినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఏ ఫుడ్ అయినా సరే అండి టేస్టీగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చుతుంది. ప్లస్ అవుట్ సైడ్ ఫుడ్ ఆలోచన తక్కువ ఉంటుంది. ఇలా నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత వీటిని కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గడం వల్ల ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను కొద్దిసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత నేను ఇందులో టమాటాలు యాడ్ చేసుకుంటానండి. టమాటాలు కూడా నేను చిన్న చిన్న ముక్కలేం కట్ చేసుకోలేదు, కొంచెము పెద్ద పెద్ద ముక్కల్లాగానే పెట్టాను. ఎందుకంటే అన్నంతో ఉడికిపోతుంది అన్నమాట. సో కొంచెము బాగా కూడా నాకు ఇలా టమాటాలు కొంచెం పులావ్లో ఇట్లా ఉంటే నచ్చుతుంది, కొంచెం పెద్ద పెద్దగా. సో మీకు నచ్చిన విధంగా మీరు వేసేసుకోండి కట్ చేసుకొని. ఇలా పులావ్ ఇలా టమాటాలన్నీ వేసేసి కలిపేసి ఈ టమాటాలంతా మగ్గేంత వరకు మళ్ళీ మూత పెట్టి మనము స్టీమ్ పైననే కొంచెము టమాటాల పచ్చివాసన కూడా పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా మనం ఏదో రకంగా వాళ్ళకి వెజిటేబుల్స్ తినిపించడం వల్ల టేస్ట్కి టేస్ట్ వాళ్ళకి బయట ఫుడ్ పైన కొంచెం ఆలోచన తక్కువ కూడా ఉంటుంది. సో ఇలా ఎప్పుడైనా వాళ్ళకి మీరు టిఫిన్స్లో కూడా ఈ పులావ్ ఇస్తే మీ ఇంట్లో కూడా దీంతో రైతాతో సర్వ్ చేస్తే చాలా బాగా మీకు నచ్చుతుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను మనం తయారు చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ని కూడా ఇలా యాడ్ చేసేసి దీన్ని కూడా కొంచెం మంచిగా కలిపేసి ఈ పులావ్ యొక్క పేస్ట్ పచ్చివే కదండి అన్నీ, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి. సో వీటిని కూడా కొంచెం దూరగా వేగించాలన్నమాట. అంటే పేస్ట్ ఒక పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు కొద్దిసేపే ఇలా కొంచెం ఆయిల్లో ఉడికించి తర్వాత మనము రైస్ని యాడ్ చేసుకోవాలి దీనిలో. ఇలా ఆ తర్వాత రైస్ని ఈ మసాలాతో పాటు కొద్దిసేపు మీరు వాటర్ వేయకుండా కలపండి. కొద్దిసేపే ఇట్లా కలుపుతూ పెట్టండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల మనం రైస్ని ఆయిల్లో కొంచెం వేయించడం వల్ల మన పులావ్ ఏదైనా మనం ఇట్లా పులావ్ లాంటి రెసిపీ చేస్తాం కదండి, సో అన్నం అనేది పొడి పొడిగా అవుతుందన్నమాట. ఇలా మొత్తము రైస్కి అంతా మసాలా పట్టేసి ఆ తర్వాత నేను తీసుకున్న కప్పు మెజర్మెంట్ ప్రకారమే నేను వాటర్ వేసానండి. అంటే బియ్యంలో కూడా మనకి పాత బియ్యం, కొత్త బియ్యం అని ఉంటుంది. సో ఆ ప్రకారం చూసుకొని మీరు మీ మెజర్మెంట్ ప్రకారము వాటర్ని యాడ్ చేసేసుకోండి.
సో ఇలా నేను ఆ వాటర్ని యాడ్ చేసి ఆ తర్వాత హై ఫ్లేమ్ పైననే ఉడికిస్తానండి. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఇంకో కొన్ని వాటర్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం గ్యాస్ లో చేసి స్టీమ్ పైన ఉడికిస్తానండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పులావ్ లాంటి రెసిపీస్ ఏంటంటే అన్నం పొడి పొడిగా అవుతుంది. నేను అన్నం ఏదైనా సరే నేను కుక్కర్లో ఎక్కువ వండనండి. కొద్దిగా టైం అయితే పడుతుంది కాదనను, బట్ అన్ని కుక్కర్లో మనం తినడం వల్ల పిల్లలకు తినిపించడం వల్ల ఫ్యూచర్లో మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటివి, యాసిడిటీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయండి. వీలైనంత వరకు మీరు ఇలా నార్మల్గా ఉడికించి తినిపించండి అన్న ఆలోచన నాది. మేబీ నా ఆలోచన తప్పు అయి ఉండొచ్చు, సరే ఉండొచ్చు. ఇది జస్ట్ నా ఆలోచన అండి. ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఎందుకంటే కొంతమంది అమ్మలు బయట జాబ్స్ కని వెళ్తారు, ఇల్లు చూసుకోవాలి, వాళ్ళ బయట జాబ్స్ చూసుకోవాలి. పాపం ఆ అమ్మలు తనను చూసుకోవాలి. సో అయ్యలు కూడా జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు పనికి వెళ్తారు. సో ఇంటికి కూడా వాళ్ళు చేయాలి హెల్ప్ అన్నా మేబీ టైం ఉండకపోవచ్చు, వాళ్ళకు ఓపిక ఉండకపోవచ్చు. ఇవాల్టి ఉన్న లైఫ్ అలాంటిదండి. సో వాళ్ళు కుక్కర్ను యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి ఏం చేస్తాం చెప్పండి. సో నా ఆలోచన ఒక్కటి మీకు చెప్పానండి, అంతే. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, అంతే అండి. ఇప్పుడు దీనిపైన ఒక హాఫ్ లెమన్ ఉంటే కనుక మీరు హాఫ్ లెమన్ పిండేసుకోండి. మంచిగా టేస్టీ అయిన పులావ్ రెడీ. ఇందులో చూడండి, మనం ఏ బయట బ్రాండ్ మసాలాస్ వాడలేము. ఎందుకంటే న్యూస్లో ఎలా చూస్తున్నామండి, మన దృష్టిలో పెట్టుకొని మన కళ్ళతో చేసుకున్న ఈ మసాలాతో సంతృప్తిగా మనము తినొచ్చు, హెల్తీ ఫుడ్ పిల్లలకు ఇవ్వచ్చు. అంతే అండి. ఈ అమ్మ ప్రయత్నము, ఇంత మంచి రెసిపీస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఈ అమ్మ చేసే రెసిపీస్కి సపోర్ట్ ఇవ్వండి. సోమృషి ఫుడ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోమృషి ఫుడ్ బ్లాగ్స్.